అదేంటి? ఎవరెస్ట్ కంటే ఎత్తైన పర్వతంపై ఎవరెస్ట్ కంటే చిన్నదైన మౌంట్ కైలాష్ పర్వతాన్ని ఎవరు ఎందుకు ఎక్కలేకపోయారు? అసలు ఆ కైలాష్ పర్వతం పైన ఏముంది? ఆ పర్వతం దగ్గరగా పోతే గంటల శబ్దం వినిపిస్తుంది. అది ఎంతవరకు నిజం? ఆ కొండలపైన ప్రజలకు విచిత్రమైన మెరుపులు ఎందుకు కనిపిస్తున్నాయి? ఈ కైలాస పర్వతంపై నాసా చూసిన ఆ రూపం ఎవరిది? అందరూ చెప్తున్నట్లు పరమేశ్వరుడు అక్కడ ఉన్నాడా? మన సైంటిస్టులు ఇప్పటి వరకు కైలాస పర్వతానికి సంబంధించిన రహస్యాలు ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు? ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ కైలాస పర్వతాన్ని ఇప్పటి వరకు కేవలం ఒకే ఒక వ్యక్తి మాత్రమే ఎక్కారు. కానీ ఆ వ్యక్తి తర్వాత మౌంట్ కైలాష్ గురించి మాట్లాడడం మానేశారు. ఇలాంటి అనేక విషయాల గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్ గా తెలుసుకుందాం. ఈ కైలాస పర్వతం ఎత్తు దాదాపు 6,638 మీటర్లు. అదే మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు 8,848 మీటర్లు. అంటే మౌంట్ కైలాష్ కంటే దాదాపు 2,200 మీటర్లు ఎక్కువ. అయినప్పటికీ ఇప్పటి వరకు దాదాపు 7,000 మంది మాత్రమే ఈ మౌంట్ ఎవరెస్ట్ ని ఎక్కారు. కానీ కైలాస పర్వతాన్ని మాత్రం ఇప్పటి వరకు ఎవరు ఎక్కలేకపోయారు. దీనికి చాలా మంది చెప్పేది ఏమిటంటే ఈ పర్వతం పైన శక్తులు ఉన్నాయని, ఆ శక్తులే ఆ పర్వతాన్ని ఎక్కేవారిని అడ్డుకుంటున్నాయని, ఈ పర్వతం ఎక్కేవారిలో కొంతమంది సగం దూరం వెళ్లి తిరిగి వచ్చేసారు. ఇంకొంతమంది ఆ పర్వతం పైన ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇప్పటి వరకు ప్రపంచం మొత్తంలో కేవలం ఒకే ఒక వ్యక్తి ఆ పర్వతాన్ని అధిరోహించి ప్రాణాలతో తిరిగి వచ్చాడు. అతను ఎవరో తెలుసుకునే ముందు ఈ కైలాస పర్వతం గురించి కొన్ని రహస్యాలు అలాగే చరిత్రను తెలుసుకుందాం. కైలాస పర్వతం గురించి, దాని పుట్టుక గురించి మన పురాణాల్లో ఎక్కడ పూర్తిగా చెప్పబడలేదు. వాడుకల్లో ఉన్న కథనాల ప్రకారం మహాశివుడు సత్యయుగంలో కైలాస పర్వతంపై తన నివాసాన్ని ఏర్పరచుకున్నాడు. అంతేకాదు పార్వతీదేవి శివునిపై ఆగ్రహించినప్పుడు మహాశివుడు ఈ కైలాస పర్వతానికి వచ్చేవాడు. బుద్ధిజం ప్రకారం బౌద్ధులకు కూడా ఈ కైలాస పర్వతం చాలా ముఖ్యమైనది. అంతేకాదు బౌద్ధ గ్రంథాలలో ఈ కైలాస పర్వతాన్ని మేరు పర్వతం అని పిలిచేవారు. అయితే వాస్తవానికి ఈ గ్రంథంలో కూడా కైలాస పర్వతం గురించి ఎలాంటి కథనాలు లేవు. జైనిజం ప్రకారం జైనుల్లో మొదటివాడైన రిషభనాథ ఈ పర్వతం మీదే మోక్షాన్ని పొందాడు. జైన గ్రంథాల ప్రకారం కైలాస పర్వతం చాలా పురాతనమైనది మరియు అపారమైన శక్తులు కలిగినది. అయితే ప్రజెంట్ మన సైంటిస్టుల దగ్గర కైలాస పర్వతానికి సంబంధించిన కొన్ని థియరీస్ ఉన్నాయి. ఈ కైలాస పర్వతంపై రీసెర్చ్ చేసిన సైంటిస్టుల ప్రకారం హిమాలయాలు 1,70,00,000 పురాతనమైనవి. 5 కోట్ల సంవత్సరాల క్రితం మన ఇండియన్ సబ్ కాంటినెంట్ ఆఫ్రికన్ ప్లేట్స్ నుంచి విడిపోయి యురేషియన్ ప్లేట్స్ తో ఢీకొన్నప్పుడు హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి ఈ కైలాస పర్వతం ఏర్పడింది. మోడర్న్ హిస్టరీ ప్రకారం 17వ శతాబ్దంలో మొఘలులు ఈ పర్వతాన్ని స్వాధీనం చేసుకొని అక్కడ తమ అధికారాన్ని చలాయించారు. మొఘలుల తర్వాత ఈ పర్వతం చైనా వశమైంది. ఆ తర్వాత చైనా ఆ ప్రాంతం ఆక్రమించి కైలాస పర్వతంలో దాగి ఉన్న రహస్యాలను కనుగొనడంలో నిమగ్నమైంది. అందులో భాగంగానే 2001లో చైనా, స్పెయిన్ అండ్ రష్యాతో కలిసి కైలాస పర్వతాన్ని అధిరోహించాలనుకున్నది. కానీ ఆ ప్రయత్నం సక్సెస్ కాలేదు. కానీ ఈ పర్వతం గురించి సైంటిస్టులు చెప్పిన మాటలు విన్నాక అందరూ షాక్ అయ్యారు. ఆ విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1, ఓంకారం, గంటల శబ్దం, డమరుక నాదం, శంఖం శబ్దాలు. ఇప్పటి వరకు కైలాస పర్వతంపై ఎక్కడానికి ప్రయత్నించిన వారిలో వారు పర్వతంపై ఎక్కేటప్పుడు కొన్ని శబ్దాలు వినిపించేవి. ఎవరో ఓం అని జపం చేస్తున్నట్లు, గుడిలో గంటలు కొట్టినట్లు వినిపించేవి. అంతేకాదు డిబేట్ కి సంబంధించిన బౌద్ధులు ఈ పర్వతం ఎక్కేటప్పుడు వారికి కూడా కంటిన్యూగా శంఖం శబ్దం వినిపించేదట. ఈ శబ్దాన్ని తట్టుకోలేక వారు మధ్యలోనే తమ యాత్రను వదిలి తిరిగి వెళ్లిపోయారు. కొంతమంది మౌంటైన్ క్లైంబర్స్ ప్రకారం పర్వతం ఎక్కుతున్నప్పుడు వాళ్ళకి డమరుక శబ్దం వినిపించిందంట. అంతేకాదు ఈ డమరుకాల శబ్దాలు చేసే మహాశివుడే అని వారి అభిప్రాయం. వాడుకలో ఉన్న కొన్ని స్టోరీస్ ప్రకారం ఈ కైలాస పర్వతం పైన మహాశివుడు, అతని కుటుంబం మాత్రమే కాదు ఇతర దేవతలు కూడా ఉన్నారు. అందులో విష్ణుమూర్తి కూడా ఉన్నారు. నెంబర్ 2, సీక్రెట్ లైట్స్. ఈ పర్వతం పైన చాలా మందికి కొన్ని విచిత్రమైన లైట్స్ కనిపించేవి. ఆ లైట్స్ 7 రకాలుగా కనిపించేవంట. ఈ లైట్స్ అనేవి చాలా భిన్నంగా ఉండి ఇవి ఎక్కువ రాత్రి వేళలో ప్రత్యక్షమవుతాయట. అయితే ఈ లైట్స్ వెనుక రహస్యం ఏమై ఉంటుందనేది ఇప్పటి వరకు అంతు చిక్కని రహస్యం. కానీ నాసా ప్రకారం ఇవి మ్యాగ్నెటిక్ ఫోర్స్ ద్వారా ఏర్పడొచ్చు అని సైంటిస్టులు చెబుతున్నారు. నెంబర్ 3, అతీంద్రియ శక్తులు. మన పెద్దల ప్రకారం భగవంతుడు ఉన్న చోటిని మానవుడు చేరుకోలేడు. కైలాస పర్వతం ఎక్కాలనుకున్న వారు జరుగుతున్న విచిత్రమైన విషయాలు చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు వేలాది మంది ఈ పర్వతాన్ని ఎక్కాలని అనుకున్నారు. కానీ ఎవరు కూడా సక్సెస్ కాలేదు. కానీ ఈ పర్వతం ఎక్కే ప్రాసెస్ లో వారికి కొన్ని వింత అనుభవాలు ఎదురయ్యాయి. అందులో కొన్ని ఆది శక్తులు కూడా ఉన్నాయి. ఈ పర్వతం ఎక్కుతున్నప్పుడు కొన్ని ఏవో విచిత్రమైన శక్తులు కనిపించేవంట. అవి చూసి ఇంకాస్త భయపడి పైకి ఎక్కుదామని చూసినప్పుడు తమ కాళ్ళు మంచులో ఇరుక్కుపోయినట్టు, ఎవరో తమ కాళ్ళు వెనక లాగుతున్నట్లు అనిపించేదంట. అందుకే ఈ పర్వతంపై అతీంద్రియ శక్తులు ఉన్నాయని, అవి ఈ పర్వతం ఎక్కకుండా అడ్డుకుంటున్నాయని
కొంతమంది చెప్పారు. నెంబర్ 4 ఫోర్స్ ఆఫ్ ఏజింగ్. ఫోర్స్ ఆఫ్ ఏజింగ్ అంటే కైలాస పర్వతం పైన సమయం వేగంగా గడుస్తుందంట. చాలా మంది మౌంటైన్ హైకర్స్ ప్రకారం వాళ్ళు ఆ పర్వతంపై ఎక్కుతున్నప్పుడు తమ హెయిర్ అండ్ నెయిల్స్ వేగంగా గ్రో అయ్యాయి. ఒకరికైతే బ్లాక్ గా ఉన్న హెయిర్ తెల్లగా అవడం అండ్ చర్మంపై ముడతలు రావడం జరిగాయంట. నెంబర్ 5 చేంజ్ ఆఫ్ డైరెక్షన్. కైలాస పర్వతాన్ని ఎక్కడం, అక్కడ జీవించడం అసాధ్యం. దీన్ని ఎక్కడం ప్రారంభించిన వారికి కొన్ని విచిత్రమైన అనుభవాలు ఎదురవుతాయి. కొంతమంది సగం దూరం వెళ్లి వెనక్కి కూడా వచ్చారు. అందులో ఈ చేంజింగ్ డైరెక్షన్ అనేది ఈ పర్వతం ఎక్కాలని ట్రై చేసిన వారికి కొంత దూరం వెళ్ళాక వారు వెళ్ళవలసిన డైరెక్షన్ మారిపోతుందంట. ఇలాంటి ప్లేసెస్ లో దారి మర్చిపోవడం అంటే ఆల్మోస్ట్ ఇంకా వారు తిరిగి వస్తారో లేదో కూడా తెలియదు. నెంబర్ 6 షేప్ ఆఫ్ మౌంటైన్. ఈ ప్రపంచంలో చాలా పర్వతాలు ఉన్నాయి, కానీ కైలాస పర్వత ఆకారం మాత్రం చాలా ఇనుకుగా ఉంటుంది. ఎందుకంటే ఇవి దాదాపు 100 చిన్న చిన్న పిరమిడ్స్ తో సమానం. ఈ పర్వత ఆకారాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. వీటిని చూస్తే ఎవరైనా తయారు చేసి పెట్టినట్టుగా ఉంటాయి. అందుకే చాలా మంది ఈ ప్రాంతంలో దైవ శక్తులు ఉన్నాయని, వాళ్ళు వీటిని కట్టారని చెప్తుంటారు. ఇంకొంతమంది అయితే వీటిని ఆత్మల నిలయం అని చెప్తుంటారు. కానీ వీటి ఆకారాల వెనుకున్న రహస్యాల గురించి ఎవరికీ తెలియదు. నెంబర్ 7 సీక్రెట్ లేక్స్. కైలాస పర్వతంపై 2 సరస్సులున్నాయి. ఒకటి మానసరోవర్, 2 రాక్షస సరోవర్. ఎలా అయితే మంచి చెడులు ఉంటాయో ఈ పర్వతంపై కూడా ఒకటి మంచి సరస్సు, ఇంకోటి చెడ్డది. ప్రజలు ఈ మానసరోవర్ నది నీళ్లు తాగినప్పుడు బాధల నుండి ఉపశమనం కలిగిస్తుందని నమ్ముతుంటారు. ఈ మానసరోవర్ నీటిని తలపై చల్లుకుంటే తాము చేసిన పాపాలు పోతాయని నమ్ముతారు. ఇక్కడ ఒక కల్పవృక్షం కూడా ఉంది. దాని పండ్లు తింటే మనకున్న బాధలు, పాపాలు, నష్టాలు అన్ని పోతాయంట. మరో పక్కనున్న ఈ రాక్షస సరస్సు ఉప్పు నీటి సరస్సు. ఈ నీరు మనుషులకు విషంలా ఉంటుందని, ఈ నీరు దుష్ట శక్తులకు నిలయమని నమ్ముతారు. నెంబర్ 8 కంపాస్. ఈ భూమి మీద కంపాస్ పనిచేయని ప్రదేశం ఏదైనా ఉందంటే అది కైలాస పర్వతం. ఈ పర్వతంపై కంపాస్ డైరెక్షన్ సరిగా పనిచేయదు. కొంతమంది ప్రకారం కైలాస పర్వతంపై 12 గంటల సమయం భూమి మీద 2 వారాలతో సమానమని చెబుతారు. మరి అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. నెంబర్ 9 జియోగ్రఫికల్ ఆస్పెక్ట్. కైలాస పర్వతం టిబెట్ లో ఉంది, కానీ 1951 లో చైనా టిబెట్ లోని చాలా ప్రాంతం ఆక్రమించింది. దాంతో ఈ కైలాస పర్వతం నేడు చైనాలో ఒక భాగమైంది. ఈ కైలాస పర్వతాన్ని మన భూమి యొక్క కేంద్ర బిందువుగా చెబుతుంటారు. ఎందుకంటే ప్రధానమైన నదులు బ్రహ్మపుత్ర, సింధు, సట్లెజ్ ఇక్కడే పుట్టాయి. అంతేకాదు కొంతమంది ప్రకారం భూమిని నడిపించే శక్తులు ఈ కైలాస పర్వతం నుంచే ఉద్భవిస్తాయి. నెంబర్ 10 వాట్ సైడ్ నాసా అబౌట్ మౌంట్ కైలాష్. మనం అందరం గూగుల్ మ్యాప్స్ ని యూజ్ చేస్తుంటాం, కానీ మనం ఎప్పుడు కూడా ఈ రహస్యమైన దృశ్యాలను గూగుల్లో చూసి ఉండరు. ఇవి కైలాస పర్వతం యొక్క గూగుల్ ఎర్త్ క్యాప్చర్ చేసిన ఇమేజెస్. ఇందులో సాక్షాత్తు పరమశివుడే ధ్యాన మొదల్లో కూర్చున్నట్లుగా కనిపిస్తుంది. నిజానికి 2015-2016 సంవత్సరంలో నాసా అండ్ గూగుల్ ఎర్త్ శాటిలైట్స్ ని యూజ్ చేసి కైలాస పర్వతంపై రీసెర్చ్ చేశారు. అంతకుముందు కూడా రీసెర్చ్ చేసేందుకు ట్రై చేశారు, కానీ అది ఫెయిల్ అవడంతో 2015లో మళ్ళీ రెండోసారి ట్రై చేశారు. అయితే గూగుల్ కైలాస పర్వతానికి సంబంధించిన ఫోటోస్ ని రిలీజ్ చేసినప్పుడు వాటిని చూసి అందరూ షాక్ అయ్యారు. విషయం ఏమిటంటే ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలో స్వయంగా ఆ పరమశివుడు ధ్యాన మొదల్లో ఉన్నారు. ఈ ఫోటోస్ రియల్ అని స్వయంగా గూగుల్ అండ్ నాసా కూడా తెలిపారు. ఈ ఫోటోస్ ని మీరు ఇప్పటికీ గూగుల్ సెర్చ్ లో చూడవచ్చు. మీలారేపా స్టోరీ. 11వ శతాబ్దంలో ఒక బౌద్ధ భిక్షకుడు మీలారేపా అనే వ్యక్తి కైలాస పర్వతాన్ని ఎక్కాలనుకున్నాడు. అనుకోవడమే కాదు, ఎక్కి తిరిగి వచ్చాడు. ఈ పవిత్ర పర్వతంపై పైకెక్కి ప్రాణాలతో తిరిగి వచ్చిన మొట్టమొదటి వ్యక్తి ఇతనే. అయితే కైలాస పర్వతంపై ఏం చూసావని అతనిని అడగడం మొదలు పెట్టారు. అక్కడ పరమశివుడు నిజంగా ఉన్నాడా, అక్కడ అతీంద్రియ శక్తులు ఉన్నాయా అని అతన్ని అడిగారు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మీలారేపా తిరిగి మాట్లాడలేకపోయాడు. ఈ పర్వతం దిగొచ్చినప్పటి నుంచి మీలారేపా ఎన్నడూ మాట్లాడలేదు, మూగవాడైపోయాడు. చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ, కానీ ఇది నిజంగా జరిగింది. శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కని కైలాస పర్వతం గురించి మీరేమనుకుంటున్నారో? ఆ ప్రాంతంలో నిజంగానే శక్తులు ఉన్నాయా, నిజంగానే అక్కడ పరమశివుడు ఉన్నాడా? దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.